హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా చదువుతున్నారండి? ఐ హోప్ మీరు బాగా చదవాలని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మ్యాక్సిమము ఈ టైం కల్లా మనం రివిజన్ చేస్తుండాలి. బట్ మనం అది వస్తుందా రాదా అనేసి ఇంకా కొంచెం పెండింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఆ పెండింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రివిజన్ టైంకి అయితే యూజ్ చేసుకోండి. అఫ్ కోర్స్ క్లాసెస్ అనేవి కూడా నేను ఇర్రెగ్యులర్గా అయితే చేస్తున్నాను. అది యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే. అది మనకు వీడియోస్ చేయడము, పోస్ట్ చేయడము, ఇంకా ఎక్సెట్రా హాఫ్ డే టైం అంతా వేస్ట్ అవుతుంది. సో అయినప్పుడు నేను చదివే టాపిక్స్ కూడా మీకు కూడా యూస్ అవుతుంది అనేసి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తుంటాను. చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అండి ప్రతిదీ కూడా. అండ్ ఈ క్లాస్ వచ్చేసి ఎస్టీటీ అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే టాపిక్ ఏంటంటే మనకు అభ్యసనంను ప్రభావితం చేసే కారకాలు. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే అభ్యసన వక్రరేఖలు అనేది అయితే మనం నేర్చుకున్నాం. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఏది మనకు స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు చాప్టర్స్ని ఎస్డిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అనేసి కంప్లీట్గా డివైడ్ చేసి అకాడమిక్ బుక్లో అయితే ఇచ్చారు. అలాంటిది మనకు ఇంపార్టెంట్ అంటూ ఏది ఉంది, అన్నీ ఇంపార్టెంటే. సో టాపిక్ అయితే అభ్యసనంను ప్రభావితం చేసే కారకాలు, అంటే మన యొక్క లెర్నింగ్స్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ఏవైనా ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 3 రకాలు అయితే మనకు ఉంటాయి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఎన్ని? 3. అందులో ఫస్ట్ 1 వ్యక్తిగత కారకాలు, అంటే 1 అనువంశికంగా వచ్చే కారకాలు, జన్యుపరంగా వచ్చే కారకాలు. దీనినే మనం వ్యక్తిగత కారకాలు లేదా అనువంశిక కారకాలు అంటారు. సెకండ్ 1 వచ్చేసి పరిసర కారకాలు, అంటే మన సరౌండింగ్స్ పరిసరం యొక్క కారకాలు. థర్డ్ 1 వచ్చేసి బోధన అంశాలకు సంబంధించిన కారకాలు. ఇలా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి పరిసరాన్ని మనకు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు? 3. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఎన్ని అండి? 3. అందులో ఫస్ట్ 1 ఏంటి? వ్యక్తిగత కారకాలు, అనువంశిక కారకాలు. సెకండ్ 1 పరిసర కారకాలు. థర్డ్ 1 బోధన అంశాలకు సంబంధించిన కారకాలు. మరి ఒక్కొక్క దాని గురించి మనం చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్ వ్యక్తిగత కారకాల్లో మళ్ళీ శారీరక కారకాలు అనే ఒక టైప్ అనేది ఉంటుంది. ఫస్ట్ వ్యక్తిగత కారకాల్లోనే శారీరక కారకాలు అయితే ఉన్నాయి. మరి శారీరకాన్ని ఇక్కడ గుర్తు చూడండి. శారీరకంగా ఉండే కారకాలు ఏంటి? ఏజ్, మెచ్యూర్డ్, తర్వాత లింగభేదము, మనకు స్త్రీలు పురుషుల లింగభేదము, శారీరకంగా ఉండే మనకు ఆరోగ్యం, సాధారణంగా వచ్చే రోగాలు, ఇవన్నీ దేనికి సంబంధించిందంటే శారీరకంగా ఉండే కారకాలు. ఏవండి? వయస్సు, పరిణితి, లింగభేదము, శారీరక ఆరోగ్యము, సాధారణ రోగాలు, ఇవన్నీ దేని కిందికి వస్తాయి? వ్యక్తిగత కారకాల్లో శారీరకంగా వచ్చే కారకాలు ఇవన్నీ. మరి పరిసర కారకాల్లో కన్నా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు, అంటే మన సరౌండింగ్స్లో ఉండే సిచ్యువేషన్స్, అలాగే గృహ సంబంధమైన కారకాలు, సొసైటీకి సంబంధించిన కారకాలు, సాంస్కృతిక కారకాలు, ఇవన్నీ వచ్చేసి మనకు పరిసర కారకాలండి. పరిసర కారకాలు ఏంటి? వాతావరణ పరిస్థితులు, గృహ సంబంధ కారకాలు, సమాజ సంబంధిత కారకాలు, సాంస్కృతిక కారకాలు, ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే పరిసర కారకాల్లోకి అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ 1 బోధన అంశాలకు సంబంధించిన కారకాలు కన్నా చూసుకుంటే ఫస్ట్ 1 బోధన పద్ధతులు, అభ్యసనం యొక్క అనుభవాలు, అర్థవంతమైన మనకు బోధన అంశాలు, అభ్యసన సామగ్రి, నెక్స్ట్ లెసన్ ప్లాన్, పాఠ్య ప్రణాళిక, అభ్యసనాంశం యొక్క కఠిన స్థాయి, ఎవాల్యూషను, పాఠశాల యొక్క కారకాలు, ఉపాధ్యాయుడికి సంబంధించిన కారకాలు, ఇవన్నీ దేని కిందికి వస్తాయి? మనకు బోధన అంశాలకు సంబంధించిన కారకాలు. ఏవేవి? బోధన పద్ధతులు, అభ్యసన అనుభవాలు, అర్థవంతమైన బోధన అంశాల అభ్యసన సామగ్రి, పాఠ్య ప్రణాళిక, అభ్యసన అంశాల కఠిన స్థాయి, ఎవాల్యూషన్ మూల్యాంకనం, పాఠశాల కారకాలు, ఉపాధ్యాయుడికి సంబంధించిన కారకాలు, వీటన్నిటినీ కూడా బోధన అంశాలకు సంబంధించిన కారకాలు. ఇలా మనకు 3 రకాలుగా ఉండే కారకాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ 1 ఏంటి? అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటండి? 3. వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు, బోధన అంశాలకు సంబంధించిన కారకాలు. అలాగే మనకు వ్యక్తిగత కారకాల్లోనే ఇంకొక టైప్ అయితే ఉంటుందండి. శారీరక కారకాలు అని చెప్పేసుకున్నాం కదా, అలాగే మానసిక కారకాలు కూడా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా, ఇవన్నీ దేని కిందికి వస్తాయి? గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత కారకాల కిందికి ఈ 2 కూడా వస్తాయి, శారీరక, మానసిక కారకాలు. మరి మానసిక కారకాల్లో చూసుకుంటే మానసిక సంఘర్షణలు అనేవి ఉంటాయి. మనకు మానసికంగా ఉండే సంఘర్షణలు, భావోద్వేగ మానసిక విచలనలు, అంతర్గత సామర్థ్యాలు, శక్తులు, ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అవధానము,
కాంక్ష స్థాయి, ప్రేరణ, సంసిద్ధత ఇవన్నీ మానసిక కారకాలండి. మానసిక సంఘర్షణలు ఇవన్నీ యాజ్ యూజువల్గా మనకు లాస్ట్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. అభిరుచులు కానీ, వైఖరులు, సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్ ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే మానసిక కారకాలు. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ అభ్యసనంను ప్రభావితం చేసే కారకాల గురించి అయితే నేర్చుకున్నాం కదా. చూడండి 6 మినిట్స్లో ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా ఈజీగా మనకు ఇక్కడ బుక్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అభ్యసన దశలు. అభ్యసన దశలు అండి. మరి ఈ అభ్యసనంను చక్కగా, క్లియర్గా, సమర్థవంతంగా సాగేందుకు 3 ప్రధాన అంశాలు అయితే ఉన్నాయంట. అవి ఏంటి? అభ్యసనం అనేది చక్కగా సమర్థవంతంగా సాగాలి అంటే దానికి ఎన్ని మనకు అంశాలు ఉన్నాయంటే 3 ప్రధానమైన అంశాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ అభ్యసనం చేసే వ్యక్తి, అభ్యసన విషయం, అభ్యసన సన్నివేశం. ఇలా 3 టైప్స్ అయితే ఉన్నాయి. మన యొక్క అభ్యసనం అనేది చక్కగా ఉండాలి, సమర్థవంతంగా సాగాలంటే దానికి తోడ్పడేవి 3 ప్రధాన అంశాలు. అవి ఏంటి? అభ్యసనం చేసే వ్యక్తి, అభ్యసన విషయము, అభ్యసన సన్నివేశం. ఓకేనా. నెక్స్ట్ ఈ అభ్యసనం చేసే వ్యక్తి అనేది శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ఏ ఒత్తిడులు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా అభ్యసనం చేసేందుకు తగిన ఇంట్రెస్ట్, అభిరుచి అనేది కలిగి ఉండాలి. అభ్యసనం చేసే వ్యక్తి అంటే నేర్చుకోవాలనుకునే వ్యక్తి మనకు శారీరకంగా హెల్తీగా ఉండాలి, ప్లస్ మెంటల్గా కూడా ఎలాంటి ప్రెషర్స్ అనేవి ఉండకూడదు, ప్రతిబంధకాలు అనేవి లేకుండా అభ్యసనం అనేది చేసేందుకు మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ తన యొక్క అభిరుచులు అనేది కలిగి ఉండాలి, ఇష్టం అనేది ఉండాలి. ఏ ఇష్టం లేనిది మనం చదవలేము కదా. సో అలా అభ్యసన విషయం పట్ల అనుకూల దృక్పథం అనేది ఉండాలి. అభ్యసన విషయం పట్ల అనుకూల దృక్పథం ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు విషయ అభ్యసనకు అవసరమైనంత కనీస స్థాయిలో పెరుగుదల కానీ, మానసిక పరిపక్వత, సంసిద్ధత ఉండాలి. ఇక్కడ ఉండే వాటితో పాటు ఈ ఒక విషయ అభ్యసనకు కావలసినంత, అవసరమైనంత మ్యాక్సిమము పెరుగుదల, మానసిక పరిపక్వత, సంసిద్ధత ఉండాలి. ఇవన్నీ అభ్యసన దశలు. మరి ఈ అభ్యసనంలో మనకు 3 ముఖ్యమైన దశలు ఉన్నాయనేసి ఎవరు తెలిపారంటే 1967లో పిట్స్ మరియు పోస్నర్లు తెలిపారు. ఈ అభ్యసనంలో 3 అంశాలు ఉన్నాయనేసి చెప్పుకున్నాం కదా. ఆ 3 అంశాలు ఉన్నాయనేసి 1967 పిట్స్ అండ్ పోస్నర్ అనే వ్యక్తులు తెలిపారు. ఏవి? సజ్ఞానాత్మక దశ, సంస్కరక దశ, స్వయం ప్రతిపత్తి దశ. ఇలా అభ్యసనంలో కూడా 3 దశలు ఉన్నాయనేసి పిట్స్ మరియు పోస్నర్లు 1967లో తెలిపారు. నెక్స్ట్ వన్ అభ్యసన విశేషకాలు. అభ్యసన విశేషకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మనకు మెయిన్ ఉండాల్సింది. ఈ అభ్యసన ప్రక్రియ అనేది మన యొక్క ప్రవర్తనలలో మార్పును అనేది తీసుకొస్తుంది. అవునా? మరి ఇవి వచ్చేసి ఎన్ని రంగాలుగా విభజించారు? మనకి 3 రంగాలుగా అయితే విభజించారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అభ్యసన ప్రక్రియ అనేది మన యొక్క జీవుల యొక్క ప్రవర్తనలో చేంజెస్ అనేవి తీసుకువస్తాయి. అలా 3 రంగాలుగా అయితే డివైడ్ చేశారు. ఆ 3 రంగాలే అభ్యసన కోణాలు లేదా రంగాలు లేదా ప్రవర్తన రంగాలే 3. అందులో జ్ఞానాత్మక రంగం, భావావేశక రంగం, మానసిక చలనాత్మక రంగం, ఇలా 3 రంగాలు అయితే ఉన్నాయి. ఏవేవండి? జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక. మరి ఈ జ్ఞానాత్మక రంగంలో చూసుకుంటే జ్ఞానం, అవగాహన, వినియోగము, విశ్లేషించడం, సంశ్లేషించడము, మూల్యాంకనం చేయడం. ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ? 6 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? జ్ఞానం. సెకండ్ వన్ అవగాహన. థర్డ్ వన్ వినియోగం. ఫోర్త్ విశ్లేషించడం. ఫిఫ్త్ సంశ్లేషించడం. సిక్స్త్ మూల్యాంకనం చేయడం. ఇవన్నీ జ్ఞానాత్మక రంగం. ఓకేనా? రైట్. నెక్స్ట్ భావావేశ రంగం. భావావేశ రంగంలో ఎన్ని మనకు ఉన్నాయంటే ఇక్కడ 5 ఉన్నాయి. అందులో గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీల స్థాపన, ఇలా 5 రకాలుగా అయితే ఉన్నాయి. భావావేశ రంగంలో ఎన్ని రకాలైతే ఉన్నాయండి? 5. ఫస్ట్ వన్ గ్రహించడం, సెకండ్ వన్ ప్రతిస్పందించడం, థర్డ్ వన్ విలువ కట్టడం, ఫోర్త్ వన్ వ్యవస్థాపనం, ఫిఫ్త్ వన్ శీల స్థాపన. ఇవన్నీ దేని కిందికి? భావావేశ రంగానికి. అండ్ లాస్ట్ మానసిక చలనాత్మక రంగం. ఫస్ట్ వన్ వచ్చేసి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, స్వాభావీకరణ. ఇలా మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలుగా ఉన్నాయి. మానసిక చలనాత్మక రంగంలో 5 టైప్స్ అయితే ఉన్నాయి. అందులో అనుకరణ ఒకటి,
సెకండ్ వన్ హస్తలాఘవము, థర్డ్ సునిశ్చితత్వము, ఫోర్త్ ఉచ్చారణ, ఫిఫ్త్ స్వాభావికరణ. సో ఇది మనకు ఈరోజు వీడియోలో అయితే క్లాస్ అనేది. సో చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అండి ఇవన్నీ కూడా. ఆఫ్ కోర్స్ టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏదో ఒక క్లాస్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.